ఏం వ్యాపారం చేస్తే బాగుంటుందని చాలా మంది బుర్రలు బద్దలు కొట్టుకుంటూ ఉంటారు. అందరిలా ఆలోచిస్తే కొత్తదనం ఉండదు. మనం చేసే వ్యాపారం వలనో తయారు చేసే వస్తువు వలనో మేలు పొందే వాళ్ళు ఉండాలి. వాళ్ళ అవసరం తీర్చాలి. వాళ్ళ జీవితం సుఖమయం కావాలి. అలా ఆలోచిస్తే తక్కువ ధరలో ఏం అందించగలమో అర్థమవుతుంది. అప్పుడే అలాంటి వస్తువు మనమే అందిద్దామనే ఆలోచన వస్తుంది. దాని గురించి లోతుగా ఆలోచించే కొద్దీ మన ఐడియా ఎంత సక్సెస్ అవుతుందో తెలుస్తుంది. ఏ ఇబ్బందులు ఎదురవుతాయో కూడా అర్థమవుతుంది. అప్పుడు వాటిని ఎలా ఎదుర్కోగలుగుతామో కూడా మనమే ఆలోచించుకుంటాం. ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుందనే మాట వ్యాపారంలో అక్షరాల నిజం. అలా ఆలోచించగలిగిన ఒక ఔత్సాహిక వ్యాపారి ఎలుకలతో వ్యాపారం చేయాలనుకున్నాడు. అంటే ఎలుకల ఫామ్ పెట్టాలనుకున్నాడు. అదేంటని ఆశ్చర్యపోతున్నారా? డైరీ ఫామ్ పెట్టడం చూసాం, కోళ్ల ఫారం పెట్టడం తెలుసు, కానీ ఎలుకల ఫామ్ పెట్టాలని అనుకోవడం ఏంటి? ఎలుకలు ఏం చేసుకుంటాడు? కొన్ని తెగల వాళ్ళు తింటారు, కానీ వాళ్ళు అక్కడక్కడా పొలాల్లో ఎలుకలు పట్టుకుంటారు. ఇతని దగ్గర కొనుక్కొని తినే పరిస్థితి కూడా ఉండదు కదా. ఇవన్నీ చాలా మందికి వచ్చే అనుమానాలు. కానీ ఆ ఔత్సాహిక వ్యాపారి మాత్రం తన నిర్ణయం మీద గట్టి నమ్మకంతో ఉన్నాడు. నిజంగానే ఆ వ్యాపారంలో సక్సెస్ అయ్యాడు. అతనికి ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఫార్మా కంపెనీల వాళ్ళు తయారు చేసే మందులను పరీక్షించడానికి ఎలుకల్ని వాడతారు. అంటే ఎలుకల మీద ప్రయోగాలు చేస్తారు. వాళ్లకు ఎలుకలు కావాలి. ఊళ్లలో ఎలుకల్ని పట్టి తెచ్చే వాళ్ల మీద ఆ కంపెనీలు ఆధారపడుతూ ఉంటాయి. కానీ దానివల్ల వాళ్లకు టైంకి కావలసినన్ని ఎలుకలు దొరకటం కష్టంగా మారింది. పైగా వాటికి ఏ జబ్బులున్నాయో కూడా తెలియదు. అందువలన మందుల ప్రభావాన్ని అంచనా వేయటం కూడా చాలా కష్టంగా ఉండేది. ఈ సంగతి తెలిసిన ఆ ఔత్సాహిక యువకుడు ఎలుకల పెంపకాన్ని వ్యాపారంగా మార్చుకున్నాడు. ఫార్మా కంపెనీలను సంప్రదించాడు. వాళ్లు వెంటనే ఒప్పుకున్నారు. ఒప్పందాలు చేసుకుని వెంటనే ఎలుకల పెంపకం మొదలుపెట్టాడు. ఫార్మా కంపెనీలు కూడా కావలసిన సమయానికి ఎలుకలు అతడి దగ్గర నుంచి తెప్పించుకోగలుగుతున్నాయి. ఏ వయసు ఎలుకలు కావాలంటే ఆ వయసువి దొరుకుతున్నాయి. మొత్తంగా ఇదొక సక్సెస్ఫుల్ వ్యాపారంగా నిలబడింది. ఎలుకల ఫామ్ అనగానే అర్థం కాని వాళ్ళు, ఎగతాళి చేసిన వాళ్ళు ఆశ్చర్యపోయారు. అది సంగతి. మార్కెట్లో దేనికి డిమాండ్ ఉందో పరిశీలించడం వల్ల అవకాశం ఎక్కడుందో తెలుస్తుంది. కొత్తగా ఆలోచిస్తే గెలుస్తారనడానికి ఇదొక ఎగ్జాంపుల్.